అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. మేము నరసరాపేటలో ఉన్నప్పుడండి మా ఇంటికి దగ్గరలోనే ఒక సంఘటన జరిగింది. అత్త, మామ, ఆడపడుచు, కోడలు, 2 పిల్లలు, భర్త. ఇది వాళ్ళ కుటుంబం. అప్పుడండి ఇలా ఉండేవి అనమాట కుటుంబాలు. ఇక ఈ అమ్మాయి చదువుకున్నా కూడా ఈ అమ్మాయిని ఉద్యోగం అయితే చేయనీరు, ఎందుకంటే ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు జనరేషను భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవాల్సిందే, చేసుకోకపోతే కొంచెం గడవదు, చేసుకోవాలి. ఈ అత్త ఆడపడుచులు రమ్మన్నా కూడా వాళ్ళు పోరు, ఎందుకంటే వాళ్ళిద్దరు జాబ్కి వెళ్తారు కదా, ఇక ఇంటి చాకరీ అంతా చెయ్యాలి అని చెప్పి, ఇక వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకు ముడ్లు అవి కడగాలి అని చెప్పేసి ఈ అత్త ఆడపడుచులు మామ వీళ్ళు వెళ్ళరు. అయ్యా మేము రాలేము, మేము అపార్ట్మెంట్లలో మీరు ఉంటారు, అక్కడ మాకు కుదరదు, మా ఇల్లు మా వాకిలి కావాలి, మా ఊరు గాలి పీల్చుకోవాలి, మేము ఆడకి ఆ టౌన్లలో మేము ఉండలేము, ఏదైనా డబ్బులు పంపిస్తే మేము ఇక్కడ వండుకొని తింటుంటాము అని ఇప్పుడు అత్త ఆడపడుచులు చెప్తుంటారు. వాళ్ళు డబ్బులు పంపిస్తుంటే వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటుంటారు ఇప్పుడు జనరేషను. అప్పట్లో ఇక వీళ్ళుండేవాళ్ళు ఈ విధంగా, ఈ కోడలు ఇంటి చాకరీ చేసుకుంటా ఉండేది. వాళ్ళిద్దరూ పొద్దున్నే అత్త ఆడపడుచు మార్నింగ్ షోకి వెళ్తారు, ఇక ఎప్పుడు వెళ్ళటమే లేదా షాపింగ్లకి. ఈమెమో వంట చేసి అన్ని రెడీ చేసి పెడితే మళ్ళీ ఇంటికి వచ్చి కూడా సాధింపులు ఆ అమ్మాయిని, కోడల్ని. ఉప్పు తక్కువైందనో, కూర బాగలేదనో ఇలాగా సాధిస్తూ ఉంటారు. ఈ అబ్బాయి జాబ్కి వెళ్తాడు, ఆఫీస్కి. అప్పుడప్పుడు క్యాంపులకు కూడా వెళ్తుంటాడు. ఈ క్యాంపులకి వెళ్ళినప్పుడు ఇంక ఈ అమ్మాయిని రాసి రంపాన పెడుతుంటారు. నాకైతే భలే కోపం వస్తుంటుంది. ఏం చేస్తాం, మేము ఏం చేయలేము, వాళ్ళ కుటుంబం. ఆ అమ్మాయి భర్తకేమో చెప్పినా కూడా ఎండో, తల్లి ఆడపడుచు వీళ్ళు చెప్తుంటే మాటలు వింటాడు, మంచి ఎవరు వినరు, ఈ చెడు ముండలు చెడు చెప్పేవే వింటుంటాడు, అలా వినేవాడు. ఇక ఎంత కాడికి పడిపోయింది అమ్మాయి, కనీసం పిల్లల మొహం కూడా చూసుకోకుండా సూసైడ్ చేసుకుందండి. ఊరేసుకొని చనిపోయింది క్షణికావేశంలో. ఆడికి పెళ్ళం దొరుకుతుంది, మరి పిల్లలకి తల్లి దొరికిద్దా, తల్లి వస్తుందా? రాదు కదా. ఎంతో భవిష్యత్తు ఉంది అమ్మాయికి. ఆ భవిష్యత్తు ఉన్న అమ్మాయిని మొగ్గలోనే చిదింపారేసింది ఈ అత్త ఆడపడుచు. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఇది కూడా దీని ఆడపడుచు కూడా ఒక ఇంటికి కోడలుగా వెళ్ళాల్సిందే కదా, దానికి ఆ మాత్రం తెలియలేదా? ఈ అత్త అయినా సరే ఒక ఇంటికి కోడలే కదా, అక్కడి నుంచి వచ్చిందే కదా, దీనికి తెలియలా. ఆ విధంగా చేశారు. పాపం ఆ అమ్మాయి చనిపోయిందండి. అసలు ఎంత బాగుంటుంది, చిన్న వయసు, ఎంత అమ్మాయికి ఎంత భవిష్యత్తు ఉంది, పిల్లల్ని పెద్ద చేసుకొని పెంచి అసలు ఎంత కాపురం చేసుకునే వయసు ఉంది. ఈ రెండిటి వల్ల అమ్మాయి మొగ్గలోనే తుంచి పారేశారండి. ఆ విధంగా చేశారు. తర్వాత పోలీసులు వచ్చి బాగా ఎదలగొట్టారు. అసలు ఇంకేం లే, వాళ్ళ అమ్మోళ్ళు వచ్చారు, తల ఒక తన్నారు, పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు, ఏం అనవగిచ్చింది అమ్మాయి చచ్చిపోయింది, బాగా అందరి చేతిలో తన్నులు తిన్నారు, పోలీసు వాళ్ళు తన్ని ఉంటారు. తర్వాత వచ్చినా కూడా వాళ్ళకి అసలు కొంచెమన్నా సమాజంలో విలువ ఉంటుందా? ఉండదు. కోడల్ని రాసి రంపాన్ని పెట్టి కోడల సావుకి కారకురాలయ్యారని చెప్పి జనం అందరూ అంటారు కదా, ఇంకా బతికినా సచ్చినట్టే వాళ్ళు. ఆ విధమైన అత్తలు కోడళ్ళు, అత్తలు ఉండారు, ఆడపడుచులు. చిన్నదానికి కూడా ఓర్చుకోలేని కోడళ్ళు, సర్దుకుపోని కోడళ్ళు, ఓపిక లేని కోడళ్ళు కూడా ఉన్నారు. ఏలా కొద్ది చిన్న విషయానికి కూడా, ఏదైనా వంట చేయమన్నా కూడా దానికి కూడా పుట్టింటికి పోయేది, సాడీలు దాన్ని చెప్పుకునేది, విడాకులు ఇచ్చుకునేది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చూడండి.
ఎంత పాపం, ఎంత నరకం అనిపించిన అమ్మాయి. ఏం చేయలేము. వాళ్ళకి కర్మ ఫలితం ఎప్పటికైనా ఉంటుంది. ఏదో పోయిన జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నారు వాళ్ళు అని అంటుంటారు. పోయిన జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవించరు. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే, సంవత్సరాలు కాదు నెలల్లోనే అనుభవిస్తారు. అది ఖచ్చితంగా కర్మ ఫలితం. అది ఆ రెండు ఎటుపోయి ఉంటాయో. మేము ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయి కోటకు వచ్చేసాము. ఇంకా అట్లా జరిగిందండి అక్కడ. అంటే అత్త ఆడపడుచుల వల్ల ప్రాణాలు పోయిన కోడళ్ళు ఉండారు, సఫర్ అయిన కోడళ్ళు ఉండారు, అసలు ఆ విధంగా కష్టాలు పడ్డ కోడళ్ళు ఉండారు. కోడళ్ళ వల్ల అత్తమామలు కూడా కష్టాలు పడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళదైతే ఇంకా ఘోరం. ముసలి వయసులో ఈ విధంగా చేసే కోడళ్ళు ఉండారు, కష్టాలు పెట్టే కోడళ్ళు. సరేనండి, ఏది సమాజం రకరకాలుగా ఉంటుంది. వాళ్ళకి దేవుడే తగిన శాస్తి చేస్తాడు, అంతే. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.